ఏఐతో వీడియోస్ చేస్తే మానిటైజేషన్ కాదు అని కమెంట్స్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ఈ వీడియోలో ఆన్సర్స్ దొరుకుతాయి. స్టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మిమ్మల్ని ఒక స్ట్రైట్ క్వశ్చన్ అడుగుతున్నానండి. అసలు యూట్యూబ్ ఎప్పుడైనా ఎక్కడైనా మీకు చెప్పిందా మీరు ఏఐతో వీడియోలు చేస్తే మేము మానిటైజేషన్ ఇవ్వము అని? ఒకవేళ అలా ఎక్కడైనా యూట్యూబ్ అఫీషియల్గా చెప్పి ఉంటే ఇప్పుడే కింద కామెంట్ చేయండి అవును చెప్పింది అని. చాలామంది ఏమనుకుంటున్నారంటే ఏఐతో వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవ్వదని, ఆల్రెడీ అయిన ఛానల్స్ కూడా పీకేస్తున్నారని భయపడుతున్నారు. అది పచ్చి అబద్ధం. అసలు ఏఐతో వీడియోలు చేస్తే మానిటైజేషన్ ఎందుకు పోతుంది, ఎవరికి పోతుంది, ఎలా చేయాలి, మీరు చేస్తున్న చిన్న చిన్న తప్పులేంటి అనే విషయాలు ఈరోజు నేను పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ వీడియో చివరిలో ఒక ఛానల్ని ప్రూఫ్గా అయితే చూపిస్తానండి. 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఛానల్ మానిటైజేషన్ అయింది, ఇప్పటికి మానిటైజేషన్లోనే ఉంది. ఆ ఛానల్లో పూర్తిగా ఏఐ షార్ట్సే ఉన్నాయి, ఎటువంటి హ్యూమన్ కనిపించడు, అలాగే హ్యూమన్ వాయిస్ కూడా కాదు, ఏఐతోనే వాయిస్ కూడా అయితే ఉందన్నమాట. ఆ ఛానల్ని నేను ఈరోజు లైవ్ ప్రూఫ్గా అయితే చూపించబోతున్నాను. వీడియోని స్టిల్ ఎండ్ వరకు చూడండి. ముందుగా మనం అందరం చేసే ఒక కామన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుందాం. చాట్‌జీపీటీలోకి వెళ్తారు, ఒక స్టోరీ తీసుకుంటారు, ఆ స్క్రిప్ట్ మొత్తాన్ని వాయిస్ జనరేటర్లో వేసేసి వాయిస్ అయితే జనరేట్ చేస్తారు. ఆ తర్వాత సీన్ వైజ్గా ఫోటోలు అయితే తయారు చేస్తారు. వాటిని వీడియోస్గా మార్చి ఏదైనా ఎడిటింగ్ యాప్లో వేసి ఎక్స్పోర్ట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తారు. చాలామంది ఇదే చేస్తున్నారు కదా. ఇలా చేస్తే మానిటైజేషన్ రాదు. ఎందుకు రాదంటే ఇక్కడ మీ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ సున్నా, అంతా మిషన్లే చేశాయి, మీరు కేవలం బటన్లు నొక్కారు. ఇలాంటి లో క్వాలిటీ కంటెంట్ని యూట్యూబ్ ఎప్పటికీ ఎంకరేజ్ చేయదు. అసలు హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అంటే ఏంటి? ఇప్పుడు మీరు అడగచ్చు, అక్క మరి ఏఐ దగ్గర స్క్రిప్ట్ తీసుకుంటే తప్పేంటి, మా కష్టం ఎక్కడ ఉండాలి అని. అక్కడికే వస్తున్నాం. ఏఐ ఒక స్టోరీ ఇస్తే దాన్ని చదవకుండా అలాగే వాడద్దు. ఏఐ ఇచ్చే స్క్రిప్ట్ ఒక్కోసారి చాలా రోబోటిక్గా ఎమోషన్స్ లేకుండా ఉంటుంది. మీరు దాన్ని చదివి అందులో మీ స్టైల్లో మాటలు, మన లోకల్ స్లాంగ్, మధ్య మధ్యలో పంచులు యాడ్ చేయాలి. ఆ స్క్రిప్ట్ వింటే ఒక మనిషి మనతో మాట్లాడుతున్నట్టు ఉండాలి, కానీ ఒక మిషన్ చదువుతున్నట్టు ఉండకూడదు. ఒక సీన్ ఉందనుకోండి, అందులో క్యారెక్టర్ ఎలా డ్రెస్ వేసుకోవాలి, బ్యాక్గ్రౌండ్లో ఏముండాలి, ఆ సీన్లో లైటింగ్ ఎలా ఉండాలి, ఇదంతా మీ ఆలోచన ఉండాలి. ఏఐకి ప్రాంప్ట్ ఇచ్చి ఏదో ఒక ఫోటో ఇవ్వు అని అడగడం వేరు, నాకు ఇలాంటి ఫోటోనే కావాలి అని పట్టుబట్టి చేయించడం వేరు. కేవలం ఫోటోలు, వీడియో క్లిప్స్ వేస్తే క్రియేటర్ కంటెంట్ అవ్వదు. ఎడిటింగ్ టేబుల్ మీద మీ కష్టాన్ని చూపించాలి. ఎక్కడ టెక్స్ట్ రావాలి, ఎక్కడ సౌండ్ ఎఫెక్ట్ రావాలి, ఎక్కడ మ్యూజిక్ పెరగాలి, ఇవన్నీ మీరు దగ్గరుండి డిజైన్ చేయాలి. అప్పుడే ఆ వీడియోకి ఒక హ్యూమన్ టచ్ వస్తుంది. ఇప్పుడు నా విషయం గురించి మాట్లాడుకుందాం. నేను స్టార్టింగ్లో ఏఐ షార్ట్స్ మాత్రమే చేశాను, ఓన్లీ నా వాయిస్ మాత్రమే నేను ఇచ్చాను, మిగిలినంతా ఏఐతోనే చేశాను. నేను పర్ఫెక్ట్గా ఎడిటింగ్ చేయడం వల్ల నాకైతే ఛానల్ మానిటైజేషన్ ఇచ్చింది. కానీ కొన్ని రోజుల తర్వాత పోయిందనుకోండి. కానీ ఏఐ వాడినందుక అంటే ఖచ్చితంగా కాదు. నేను ఒకే రకమైన టాంప్లెట్తో ఎటువంటి కొత్త స్టైల్ లేకుండా 3-4 వీడియోలు వరుసగా చేయడం వల్ల రిపీటెడ్ కంటెంట్ కిందకి వెళ్ళిపోయింది. ఏఐతో వీడియోస్ చేసేవాళ్ళు అస్సలు చేయకూడని విషయాలు చెప్తానండి, జాగ్రత్తగా వినండి. ఏఐ ఇచ్చిన స్క్రిప్ట్ని అసలు చదవకుండా డైరెక్ట్గా వాయిస్ ఓవర్ అయితే చేయొద్దు. అందులో తప్పులు ఉండొచ్చు, లేదా అది వ్యూవర్స్కి బోర్ కొట్టించవచ్చు. దాన్ని ఫస్ట్ మన సొంత మాటల్లోకి మార్చుకోవడమే అసలైన క్రియేటివిటీ. ప్రతి వీడియోలో అదే క్యారెక్టర్, అదే బ్యాక్గ్రౌండ్ వాడకండి. వ్యూవర్స్ కి కొత్తదనం కనిపించకపోతే యూట్యూబ్ దాన్ని రిపీటెడ్ కంటెంట్ గా భావిస్తుంది. ఇక క్వాలిటీ లేకుండా రోజుకు ఒక 10 వీడియోలు అప్లోడ్ చేసేయద్దు. దానివల్ల మీ ఛానల్ గ్రో అవ్వదు, సరే కదా, ఉన్న మానిటైజేషన్ కూడా పోతుంది. ఎక్కడి నుంచో కంటెంట్ కాపీ కొట్టి ఏఐతో రీక్రియేట్ చేయకండి, అది రీయూజ్డ్ కంటెంట్ కిందకైతే వస్తుంది. మీరు పూర్తిగా ఏఐని వాడండి, ఫోటోలు వాడుకోండి, వాయిస్ జనరేట్ చేసుకోండి, వీడియోస్ చేసుకోండి, కానీ మానిటైజేషన్ కావాలి అంటే ఖచ్చితంగా ఈ జాగ్రత్తలు అయితే పాటించాలి. ఫస్ట్ వన్ వచ్చి వాల్యూ యాడింగ్. మీ వీడియో చూశాక వ్యూవర్స్ కి ఏదైనా ఉపయోగం ఉండాలి, అంటే ఇన్ఫర్మేషన్ అయినా కావచ్చు, లేదా మంచి ఎంటర్టైన్మెంట్ అయినా కావచ్చు. ఇక రెండోది ఎడిటింగ్. ఎడిటింగ్ అనేది మీ వీడియోకి ప్రాణం. ఎక్కడ టెక్స్ట్ ఓవర్లేస్ ఉంటే బాగుంటుంది, ఎక్కడ సౌండ్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ జూమ్ ఇన్ చేస్తే బాగుంటుంది, ఇక్కడ జూమ్ అవుట్ చేస్తే బాగుంటుంది, స్క్రీన్ మీద గ్రాఫ్స్, వేరే ఇన్ఫర్మేషన్ చూపించండి. ట్రాన్సిషన్తో వీడియోని గ్రాండ్గా చూపించండి. ఎడిటింగ్ చూస్తే అబ్బా ఎవరో చాలా కష్టపడి ఎడిట్ చేశారు అనే విధంగా ఉండాలి. ఇక మూడోది వాయిస్. ఏఐ వాయిస్ వాడచ్చు, కానీ మీ సొంత వాయిస్ ఇస్తే
మానిటైజేషన్ ఛాన్సెస్ ఇంకా పెరుగుతాయి. మీరు ఏఐతో ఏవైనా రియలిస్టిక్ గా అనిపించే కంటెంట్ ని వాడితే అప్లోడ్ చేసేటప్పుడు మనకు ఏఐ వాడారా లేదా అనే ఆప్షన్ కనిపిస్తుంది. అక్కడ ఎస్ అని ఇవ్వండి. ఇది యూట్యూబ్ రూలు. మీకు ఇంకా నమ్మకం కలగకపోతే ఇప్పుడు నేను ఒక ఛానల్ చూపిస్తాను. ఈ ఛానల్ ఏమో మూన్ హిందీ ఛానల్ అండి. ఇది నాకు ఒక గురువు లాగా. అసలు ఈ వీడియోస్ ఈ ఛానల్ చూసిన తర్వాతే నేను ఏఐ షార్ట్స్ చేయడం మొదలు పెట్టాను. ఈ ఛానల్లో ఉన్నవి కేవలం ఏఐ షార్ట్స్ మాత్రమే, వాయిస్ కూడా ఏఐది అన్నమాట. కానీ ఆ ఛానల్ కి 4 మిలియన్ల కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మానిటైజేషన్ కూడా ఉంది. ఒకసారి బాగా అయితే చెక్ చేయండి. మనకు జాయిన్ బటన్ ఉంది, సూపర్ థ్యాంక్స్ ఉంది. ఈ ఛానల్ వాళ్ళు పక్కాగా రూల్స్ పాటిస్తున్నారు కాబట్టి ప్రతి వీడియోలో ఏదో ఒక కొత్తదనం చూపిస్తున్నారు. అతని స్క్రిప్టింగ్, అతను సెలెక్ట్ చేసుకునే సీన్స్ లో అతని హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ స్పష్టంగా అయితే కనిపిస్తుందండి. ఇక మీదటైనా ఏఐతో వీడియోస్ చేస్తే మానిటైజేషన్ అవ్వదని, ఇలాంటి వీడియోస్ ఎందుకు చేస్తున్నారని చాలా ఛానల్స్ లో చూసాము. ఏఐతో వీడియోస్ చేస్తే డబ్బులే రావని చెప్పేసి ఇలాంటి కమెంట్స్ చేస్తున్న వారందరూ ఇకపైన ఈ వీడియో చూసిన తర్వాత కమెంట్స్ చేయరని అనుకుంటున్నాను. మీరు ఏఐని పూర్తిగా వాడచ్చు, కానీ వాడిన తర్వాత మనం ఏం చేస్తున్నాం అనేదే మనకు విషయం అనమాట. యూట్యూబ్ ఏం చెప్పింది, వాటి రూల్స్ అన్ని పాటిస్తూ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ ఉండేలా కనిపించడమే. అంటే మీ క్రియేటివిటీ, మీ ఎడిటింగ్ అనేది బాగుంటే ఏఐ వీడియోస్ మానిటైజేషన్ అవుతాయి. చివరిగా నేను చెప్పేది ఒకటే అండి, ఏఐతో వీడియోలు చేస్తే డబ్బులు రావు అనేది ఒక అపోహ మాత్రమే. క్వాలిటీగా మీ క్రియేటివిటీ యాడ్ చేస్తే యూట్యూబ్ మిమ్మల్ని ఎప్పుడు రిజెక్ట్ చేయదు. నా ఛానల్లో జరిగిన తప్పు మీరు చేయకండి, కష్టపడండి. ఇంత చూసిన తర్వాత మళ్ళీ హ్యూమన్ ఇన్వాల్వ్మెంట్ అంటే మనిషే ఉండాలా మేడం అని అడుగుతారు చాలా మంది. మన వాళ్ళు అలాంటి వాళ్ళు ఉన్నారనమాట. కాబట్టి ఇంకొకసారి క్లియర్గా చెప్తున్నాను, పూర్తిగా ఏఐని యూజ్ చేసుకోండి, వీడియోస్ చేయండి. ఆ తర్వాత వీడియోస్ చేసిన తర్వాత ఎడిటింగ్, ట్రాన్సిషన్స్ యాడ్ చేయడము, ఎఫెక్ట్స్ యాడ్ చేయడము, ఓవర్లేస్ యాడ్ చేయడము, టెక్స్ట్ యాడ్ చేయడము, గ్రాఫ్స్ పెట్టడము, ఇలా ఎడిటింగ్ అనేది చాలా బాగా చూపించండి. అలాగే మీరు తీసుకునే స్క్రిప్ట్ ఎడిటింగే మీ ఏఐ వీడియోకి ప్రాణం అండి. ఈ వీడియో మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసిందని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, నేను రిప్లై ఇస్తాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.